మొదటి వారు బ్రహ్మం సార్, అలాగే మాధవరెడ్డి సార్, సత్యనారాయణ సార్, వారితో పాటు ప్రభాకర్ సార్ కూడా అప్పట్లో చాలా సీనియర్ టీచర్ సార్ కూడా. సో నేను నిజంగా గర్వపడుతున్నాను. ఎంతోమంది విద్యార్థులకు మోమిన్పేట్ మండలంలోనే బెస్ట్ స్కూల్గా ఈ పాఠశాలకు పేరుంది. ఎప్పుడు గత 30 సంవత్సరాల నుంచి కూడా అది ఇప్పటికీ కొనసాగుతుంది. మొన్న నేను బస్సులో వెళ్తూ ఉంటే ఒక అబ్బాయి మోన్పేట్ నుంచి ఇక్కడికి వస్తున్నాడు. ఎందుకు అని అడిగితే ఇంగ్లీష్ మీడియం మోన్పేట్లో ఇక్కడే ఉందంట. ఇప్పటికీ కూడా ఈ స్కూల్కి ఎంత మంచి పేరుంది, అంత మంచి పాఠశాల. సో అలాంటి పాఠశాలలో మనం చదువుకున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఒకసారి మనం క్లాప్స్ కొట్టుకొని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా సమ్మేళనానికి ఆహ్వానించి ఈ రోజును సుదినంగా చేసినటువంటి నా ప్రియమైన హృదయ కుసుమాలు విద్యార్థులందరికీ ఆశీస్సులతో వేదిక మీద ఉన్నటువంటి నా సహోదరులందరినీ పేరు పేరున శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. 20 ఏళ్లలో మీరు ప్రారంభించిన స్నేహము 60 ఏళ్ళ వరకు ఉండాలంటే ఏం చేయాలి? ఏనాడు స్నేహితుడితో వాగ్వివాదము చేయకు. దేంట్లో విషయమైనా, రాజకీయం ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. ఎప్పుడైతే నీ స్నేహితునితో పనికిరాని విషయాలు వాగ్వివాదం చేస్తావో నీ స్నేహంతో. రెండవది, నీ స్నేహితుడికి ఎప్పటికీ అప్పివ్వకు. అప్పిచ్చావా నీ స్నేహానికి అడ్డుకట్ట. నీ స్నేహితుడు వచ్చాడు, సార్ నాకు ఒక మిత్రమా నాకు ఒక 10,000 ఇయ్యి అన్నాడు అనుకో, నీ ప్రేమతో ఒక 2,000 విరాళం అనుకో. మిత్రమా నువ్వు 10,000 అడిగావు, నా దగ్గర లేదు, నీకు 2,000 నీకు ఇస్తున్నావు, సర్దుకు. నీకు అప్పు తీర్చి ఇవ్వడానికి నీకు ముఖం కనిపించదు, శత్రుత్వం పెరుగుతుంది. నీ స్నేహితుడింటికి వెళ్ళావు, నీ స్నేహితుడు లేడు. నీ స్నేహితుడి భార్య నిన్ను చూసి గుర్తుపట్టి ఏమన్నది? రండి కూర్చోండి, కాఫీ తాగిపోండి, ఆయన రాలేదు, వస్తాడు కొద్దిసేపు వెళ్తే కూర్చోండి అన్నది. పొరపాటును కూడా కూర్చోవద్దు. మీరు హాయిగా కూర్చున్నారు ఫ్యాన్ కింద, ఆమె కాఫీ తీసుకొని వచ్చింది, ఏదో మంచి మనసుతో కాఫీ తీసుకోవడానికి చేయి చాపారు, మీ చెయ్యి ఆమె చేతికి తాకుతుంది, అంతలోనే భర్త వచ్చాడు. నీ స్నేహితుడు లేడు, తిరిగిరా. కానీ భార్య చెప్పింది కాఫీ తాగుతా నీళ్లు తాగుతా కూర్చున్నావు అనుకో, ఏదో ఒక అపార్థము తప్పకుండా వస్తుంది. చరిత్రలో 3 స్నేహాలు ఉన్నాయి: విఫల స్నేహం, అఫల స్నేహం, సుఫల స్నేహం. ద్రోణుడు ద్రుపదుని యొక్క స్నేహము విఫల స్నేహం. చదువుకుంటున్నారు, ద్రుపద రాజ్యానికి రాజునవుతాను, నీ కష్టం ఎప్పుడున్నా నా దగ్గర రా తీరుస్తానన్నాడు. విడిపోయారు, పెద్దగయ్యారు, ద్రోణాచార్యుడికి పెళ్ళయింది, అక్కడ పెళ్ళైన రాజు అయ్యాడిన. తన కొడుకు అశ్వత్థామ పాలు తాగడానికి ఒక ఆవు లేదు. భార్య చెప్పింది, నీ స్నేహితుడు కదా పొయ్యి అడకరాపోయింది. బ్రాహ్మణులు కదా వాళ్ళు. ద్రుపదుని దగ్గరికి వెళ్తే ఎంత అవమానించాడో మీకు తెలుసు. ఇంటర్మీడియట్లో ఉంది ఎగ్జామ్, నేనే కాలేజీలో చెప్పాను పద్యాలతో సహా. అది విఫల స్నేహం. అదేమైంది? కోపానికి దారితీసి ద్రోణుడు తన శిష్యుడైనటువంటి అర్జునుడితో కాళ్ళతో బంధింపజేసి కాళ్ళు మొక్కేటట్టుగా చేసుకున్నాడు. ఇక సఫల స్నేహం, దుర్యోధనుడు కర్ణుని స్నేహం సఫల స్నేహం. కర్ణుడు దుర్యోధనుడి ఇంటికి వెళ్ళాడు. ఈ దుర్యోధనుడు భార్య పేరు ఏంది బిడ్డ? భానుమతి. చాలా గొప్పది. సరే, ఆమె ఏమన్నది? రండి కూర్చోండి, ఇప్పుడే వస్తాడులే అని అన్నది. అనగనకల్లా అక్కడ ఏముంది? ఇక్కడ పాచికలు ఆడుతుంది ఆవిడ. పాచికలు ఆడడం కర్ణుడికి కూడా మహా ఇష్టం. మీద పడ వేసుకుంది, ముఖం కనపెడకుండా పాచిక ఆడుతుంది. అవతల నుంచి ఆయన ఆడుతున్నాడు. ఎవరు? కర్ణుడు. అంతలోని ఈమె ఇక్కడ కూర్చుంది, ఆయన అక్కడ కూర్చున్నాడు. అక్కడ నుంచి దుర్యోధనుడు వస్తున్నాడు. రాగానే భార్య ఎలా ఉంటుంది? ముందుండదు కాబట్టి లేచిపోతావు అని చెప్పేసి లేస్తున్నాడు. ఎక్కడి నుంచి వెళ్ళిపోతావు? పాచిక ఆడు అని చెప్పేసి ఇట్లా పట్టుకున్నాడు. పట్టుకున్న వరకు ఆమె యొక్క వరద చేతికి వచ్చింది. బంగారు రత్నాలతో పొదుగబడి ఉంటుంది, వాళ్ళకి ఏం తక్కువ. ఉంచేసరికి మొత్తం తెగిపోయి కింద పడిపోయి. ఇక కర్ణుడు చూడలేదు. ఆ దుర్యోధనుడు వచ్చిన, అయ్యో పొరపాటునన్నీ తెగిపోయినట్టున్నాయి కదా, నేను ఏరడానికి సహాయం చేయాలని చెప్పేసి ఏరిచ్చాడు. ఏనాడు వాళ్ళ స్నేహితుడు. ఇది సఫల స్నేహం. ఇక సుఫల స్నేహం, కృష్ణార్జునుల యొక్క స్నేహం వల్ల భగవద్గీత వచ్చింది మనకు. జై శ్రీరామ్. మరోసారి చెప్తా ఉన్నాను. అసలు బొట్టులో ఉన్న పరమార్థము సైంటిఫిక్ తెలుసా? మనం బొట్టు పెట్టుకోవడం మన అందం కాదు. ఈ 2 భ్రుకుటి మధ్య మన ఆత్మ ఉంటుంది. మీరు నుసలను బాగా రాసి చూడండి, గుంతలా కనిపిస్తుంది. అది ఆత్మస్థానం. ఆత్మకు అలంకారం బొట్టు. మీకు నరదిష్టి తగ్గకుండా ఉండాలంటే బొట్టు ప్రధానం. మీకు ఐడెంటిటీ అది.
ఒక స్నేహితుడు అర్ధరాత్రి పరుగున ఒక స్నేహితుని దగ్గరకు వచ్చాడు. నాకు 1 లక్ష రూపాయలు అవసరం. నా బంధువులను, నా స్నేహితులను అందరినీ వెతికాను, అన్ని దారులు మూసిపోయాయి. ఆ రూపాయలు లేకపోతే నేను బతకలేను అనగానే స్నేహితుడు ఏం చేశాడు, లోపలికి వెళ్ళాడు, 1 లక్ష రూపాయలు చేతిలో పెట్టాడు, ఆయన వెళ్ళిపోయాడు. నిరాశగా కూర్చునేసరికి భార్య అన్నదట, ఏం పిచ్చోడవా, ఆయన అడగగానే డబ్బులు ఇస్తావా, ఇప్పుడు అలా విచారంగా ఎందుకు కూర్చున్నావు, ఎందుకు ఇచ్చావు డబ్బులు అని. నా మిత్రుడు అన్ని దారులు మూసిపోయిన తర్వాత నా దగ్గరికి రావడం కాదు, మొదటనే నా దగ్గరకు వచ్చినట్టయితే నేను సహాయం చేసేవాడు కదా అన్నాడు. అది స్నేహ లక్ష్యం. స్త్రీ ఎంత గొప్పది. మీరు ఒకసారి శివలింగాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆధ్యాత్మిక అందరు పెద్దోళ్ళు కాబట్టి స్త్రీ ఉందా పురుషుడు ఉందా అని చాలామంది అంటారు. స్త్రీనే ఉంది. రాముడు సీతను పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీరాముడు అయ్యాడు, అంతకుముందు రాముడే. ఎవరికి ఆహ్వానం రాసి ఏమంటాము, శ్రీమతి స్త్రీ అంటాం. కానీ ఇంత స్త్రీ గొప్పదైనప్పటికీ కూడా స్త్రీకి సరి అయిన స్థానం దొరకటం లేదు. ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉంటారో, ఉన్ననాడు లేనినాడు కోపతాపాలు లేకుండా సర్దుకుంటారో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని భార్యాభర్తల భావన అనేది ఒక అమృతమైనటువంటి భావన. హైందవ ధర్మంలో తదాస్తు దేవతలు అనే వాళ్ళు ఒకరు ఉంటారు. వాళ్ళు ఏమి లేదు, తిరుగుతుంటారంట. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులుతూగాలి, పిల్లా పాపలతో హాయిగా ఉండాలి అన్నామనుకో, వాళ్ళు వెళ్తూ తదాస్తు అయిపోతాడు. లేదా నువ్వు ఏదో చెడ్డ మాట అంటున్నావు, అది కూడా తదాస్తాను, అది నీకు చూసుకుంటాను. కఠినమైన మాటలు మాట్లాడకండి. భర్తతో తెచ్చిన నాడు అదే విధంగా, తేన్నాడు అదే విధంగా, బీదరికంలో ఉన్ననాడు లేనాడు సంతోషంగా ఉండండి. ఈ క్షణం తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు. విద్యార్థులారా, మీ అందరి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి మేము వచ్చినందుకు మీ అందరికి మరోసారి ఆశీస్సులు. పిల్లలకు మంచి నేర్పండి, తీతి నేర్పండి, మార్కులు అడగకండి. మార్కులు గ్రేడ్లు పక్కకు పెట్టి వాడు ఏం విలువలు నేర్చుకుంటున్నాడు. ఉదయం లేవగానే మీ పిల్లలకు మీరు కనిపించగానే నమస్కారం పెట్టేది చెప్పండి. పిల్లలు దత్తాత్రేయుల వారికి 24 మంది గురువులు. చదువు చెప్పారా? లేదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గొప్పతనాన్ని స్వీకరించి వాళ్ళను గురువుగా చేసుకున్నాడు. ఒకనాడు వెళ్తున్నాడు, 4 దారులు వచ్చాడు. పక్కకి చెరువు ఉంది, చెరువులో ఒకటి చేపలు పడుతున్నాడు. 4 దారులలో తాను పోయే దారి ఏదో తనకు తెలియదు. ఎలా? వ్యక్తి ఉన్నాడు, వెళ్ళి అడిగాడు. అప్పుడు చేయలేదు, ఆయన చేప ఇట్లా పట్టుకున్నాడు, గాలం వేశాడు. 2-3 సార్లు అడిగాడు, చెప్పలే. లాగాడు, చేప పడింది. అప్పుడే అడిగాడు, స్వామి ఏంటి అన్నాడు. ఏమయ్యా, నేను 4-5 సార్లు కదిపాను, నువ్వు చెప్పలేదేంటి, నాకు సమాధానం చెప్పడం లేదే అన్నాడు. స్వామి, నేను చేపలు పడుతున్నాను, ఏమాత్రము నీ మాట అలికిడి నేను విన్నా నా లక్ష్యం చెడిపోతుంది, అందుకే నేను చెప్పలే స్వామి, నన్ను క్షమించని చెప్పేసి అన్నాడు. ఆ చేపలు పట్టేవాడిని 23వ గురువుగా దత్తాత్రేయుల వారు స్వీకరించారు. కాబట్టి గురువు అంటే చదువు చెప్తేనే కాదు, నాకు మంచి చెప్పిన వాడు ప్రతి వాడుకుంటాడు. ధన్యవాదాలు.